ఫోటోలు యువకుల బలహీనతే వారి పెట్టుబడి. ఆన్లైన్లో సోషల్ మీడియా యాప్లలో యువతుల ఫోటోలు పెట్టి బేరం కుదుర్చుకుని క్యాష్ పడిన వెంటనే మాయం కావడం వీరి మోసానికి నిదర్శనం. ఇటువంటి మోసాలు పెరిగిపోవడంతో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్టింగ్ ఆపరేషన్ చేపట్టింది. ఇప్పటికే హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న ఈ దందాపై విస్తుబోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ తరహా ఆన్లైన్ మోసాలు తక్కువేమీ కాదని ఏబిఎన్ స్టింగ్ ఆపరేషన్లో తేలింది. విజయవాడ కేంద్రంగా యువతల ఫోటోలను ఎరగా చూపి సాగిస్తున్న ఆన్లైన్ మోసాలపై స్పెషల్ ఫోకస్. ఆన్లైన్ ద్వారా అనేక మోసాలు మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే వివిధ ఉత్పత్తులకు సంబంధించి ముందుగా అడ్వాన్స్ పేమెంట్లు చేయించుకొని ఆ తర్వాత ప్రోడక్ట్ రాకుండా లేకపోతే మోసపూర్తి ప్రోడక్టులతో ఆ మోసం చేస్తున్న వైనం కూడా అనేక వెలుగులోకి వచ్చినాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా యువతలను ఎరగా చూపి అడ్వాన్స్ పేమెంట్ కింద ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయించుకొని మోసం చేస్తున్న విధానం తాజాగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్టింగ్ ఆపరేషన్ వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా అనేక మంది ఆ యువతల ఫోటోలను పంపించి వారితో మాట్లాడిస్తామని చెప్పి ముందుగా అడ్వాన్స్ పేమెంట్ వేసుకుని ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయిన వైనంపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చ నడిచింది. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక ప్రాంతాల్లో ఆన్లైన్ ద్వారా ఆ యువతల ఫోటోలను ఎరగా చూపి అడ్వాన్స్ పేమెంట్ కింద డబ్బులు వేసుకున్న దందాలు కూడా తాజాగా వెలుగులోకి వచ్చినాయి. ఈ నేపథ్యంలో విజయవాడ కేంద్రంగా ఏ విధంగా మోసాలకు పాల్పడుతున్న అంశాలపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. కొంతమంది పర్సనల్ లైన్లోకి రావటం, మరికొంతమంది యువతల ఫోటోలను కూడా పంపించి వాటికి గంటకి ఇంత, 2 గంటలకి ఇంత, ఒక పూటకి ఇంత, ఒక రోజుకి ఇంత, ఇట్లా ఒక అమ్మాయికి రేటు కట్టి దాని ప్రకారం కూడా చెప్తూ ఉన్నారు. చివరికి ఎవరైనా ఇంట్రెస్ట్ చూపించి వెళ్తే అక్కడ హోటల్స్ కొన్ని హోటల్ పేర్లు చెప్పడం, అక్కడ దాకా వెళ్ళిన తర్వాత మరి ఆ హోటల్ కాదు మరో హోటల్ అంటూ తిప్పుతూ ఇబ్బంది పెడుతున్నా తప్ప అడ్వాన్స్ పేమెంట్ కింద 1000 రూపాయలు వేసుకున్న తర్వాత అప్పు మరికొంత 5000 పేమెంట్ కూడా చేస్తేనే అమ్మాయిని చూపిస్తామంటూ మోసం చేస్తున్న వైనం కూడా వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, పరిణామాలు అక్కడ ఎలా ఉంటాయి, వీటికి సంబంధించి మొత్తం ఏబిఎన్ స్టింగ్ ఆపరేషన్ ద్వారా ఈరోజు వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు మీరు కూడా చూడండి. హలో మేడం, నమస్తే. చెప్పండి సార్, ఎక్కడ ఉన్నారు? ఏలూరు స్వర్ణ ప్యాలెస్ దగ్గరకు వచ్చి కాల్ చేయండి. ఎక్కడికి మేడం? ఏలూరు రోడ్ స్వర్ణ ప్యాలెస్ అండి. ఏలూరు రోడ్ స్వర్ణ ప్యాలెస్ దగ్గరకు వచ్చి కాల్ చేయండి. మేడం, గంటకి ఎంత, 2 గంటలకి ఎంత, నైట్ అయితే 3,000 నుంచి స్టార్టింగ్ ఉందండి. 1 అవర్ 3,000 నుంచి స్టార్టింగ్ ఉంది. డైరెక్ట్ సెలక్షన్ ఉంటది, డైరెక్ట్ హ్యాండ్ క్యాష్ ఉంటదండి. 3,000 నుంచి 8,000 వరకు ఉన్నారు. కాలేజ్ గర్ల్స్ ఉన్నారు. మీరు సెలక్షన్ చేసుకునే దాన్ని బట్టి రేట్ ఉంటదండి. ఫుల్ నైట్ వచ్చేసి 12,000 నుంచి స్టార్టింగ్ ఉంది. అది కూడా డైరెక్ట్ సెలక్షన్, డైరెక్ట్ హ్యాండ్ క్యాష్. నచ్చితేనే ఉండొచ్చు, లేదంటే వెళ్ళిపోవచ్చు. ఓకే. ఇప్పుడు అంటే అడ్వాన్స్ అట్లా ఫోన్ పే చేయడం కానీ అట్లా లేదండి, అవే ఉండవండి. డైరెక్ట్ సెలక్షన్, డైరెక్ట్ హ్యాండ్ క్యాష్. నచ్చితే ఉండండి, లేదంటే వెళ్ళిపోతుంది. ఓకే. స్వర్ణ ప్యాలెస్ దగ్గరకు వచ్చి కాల్ చేయమంటారండి? అంటే మీరు అక్కడికి వచ్చిన తర్వాత నాకు కాల్ చేయండి. ఓకే. ఓకే. ఎంతమంది ఉంటారండి మేడం మన దగ్గర సుమారుగా? 4 మెంబర్స్ ఉన్నారండి ప్రెసెంట్ అయితే. ఓకే. ఎంతమంది రావచ్చు అండి? మా ఫ్రెండ్ కూడా ఎంతమంది అయినా రండి, ఒక్కొక్కరినే పంపిస్తాం. ఇద్దరైతే నో ప్రాబ్లం అండి, పంపిస్తాం. ఓకే. ఓకే అండి. మీరు అక్కడికి వచ్చి కాల్ చేయండి సార్, నేను చెప్తాను. సరే, ఓకే. థ్యాంక్ యూ మేడం. ఆన్లైన్ ద్వారా అనేక మోసాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అయితే యువతల ఫోటోలను ఎరగా చూపి యువకులను మాయలోకి దింపుతూ వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్న వైనం తాజాగా వెలుగులోకి వస్తూ ఉంది. ఇప్పటికే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇటువంటి వ్యవహారాలను కూడా వెలుగులోకి తెస్తూ ఉంది. హైదరాబాద్ కేంద్రంగా అనేక చోట్ల ఆన్లైన్ ద్వారా అమ్మాయిలను ఫోటోలను పంపించడం, వారి ద్వారా ముందుగా అడ్వాన్స్ కింద డబ్బులు జమ చేయించుకోవడం, ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోవడం. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక చోట్ల తంతు నడుస్తూ ఉంది. విజయవాడ కేంద్రంగా ఆన్లైన్ ద్వారా ఫోన్ నెంబర్లు పంపించడం, ఆ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే తమ దగ్గర అమ్మాయిలు ఉన్నారంటూ వారికి ముందుగా చూపించాలంటే అడ్వాన్స్ కింద ఆన్లైన్ పేమెంట్ 500 నుంచి 1000 రూపాయలు చేస్తేనే అమ్మాయిల ఫోటోలు వరుసగా వస్తాయి. ఆ తర్వాత ఎవరైనా కూడా కావాలి అని కోరిక ఉన్నప్పుడు ఆ హోటల్లో అడ్రస్ కూడా ఇస్తున్నారు. అయితే అక్కడికి వెళ్ళి మొత్తం వెతికినప్పుడు కూడా ఆ హోటల్లో వారు లేకుండా కేవలం ఇలా అడ్వాన్సుల రూపంలోనే చాలామంది వసూలు చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇలా ముఖ్యంగా యువకులు అనేక మంది మోసపోవడంతో పాటు ఈ ఆన్లైన్ కేంద్రంగా కొంతమంది దళాలు కూడా చేరి
ముఖ్యంగా యువతను ఆకట్టుకునే విధంగా ఫోటోలు పంపడం, మెసేజ్లు పంపడం, ఆ మెసేజ్ క్లిక్ చేయగానే అందులో అసభ్యకరంగా ఉన్న ఫోటోలు రావడం, ఆ ఫోటోలు చూసి యువత అట్రాక్ట్ అవ్వడం, ఇట్లా వరుసగా తంతు నడుస్తుంది. ఇది గత కొన్నేళ్ళుగా యథేచ్ఛగా సాగుతున్నప్పుడు కూడా ప్రభుత్వం కావచ్చు, పోలీసులు కావచ్చు ఈ వ్యవహారాలపై దృష్టి పెట్టకపోవడంతో చాలామంది మోసపోతున్నారు. ఇట్లా చాలామంది కాలేజీ కుర్రోళ్ళ నుంచి పెద్దల వరకు చాలామంది కూడా ఈ ఆన్లైన్లో ఎవరైతే అట్రాక్ట్ అవుతారో వారు మోసపోతున్నారు. వారి ఆరాటాన్ని లేకపోతే వారి అట్రాక్ట్ను ఆసరాగా చేసుకుని చాలామంది డబ్బులు కోల్పోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటువంటి ఆన్లైన్ మోసాలకు సంబంధించి జాబ్ పరంగాను లేకపోతే ఇటువంటి పబ్లిసిటీ పరంగాను ఇతర తమ ఉత్పత్తులు కొనుగోలు చేసే అంశానికి సంబంధించి ఇప్పటికే చాలా రకాల మోసాలు మనం చూసాం. చివరికి యువతలను కూడా ఎరగా చూపించి డబ్బులు వసూలు చేస్తూ ఆ మోసాలు చేస్తున్న వైనం కూడా తాజా వెలుగులోకి వస్తుంది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఏపీ ఆంధ్రజ్యోతి వీటిపై ప్రత్యేకంగా కథనాలు కూడా ప్రసారం చేస్తుంది. అయితే ఎవరెవరు ఏ విధంగా మోసపోతారో, ఎవరు ఏ విధంగా మోసం చేస్తారో, అలాగే ఈ నేపథ్యంలో ఇటువంటి అంశాలపై కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టి ఎవరైతే ఇలా ఆన్లైన్ ద్వారా యువకులను మోసం చేస్తున్నారో, అదే డబ్బులు వసూలు చేస్తున్నారో వారందరిపై ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని కూడా ప్రజలు కోరుతున్నారు. మరోవైపు ఏపీ ఆంధ్రజ్యోతి చేపట్టిన స్టింగ్ ఆపరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశం ఉంది. ఇటువంటి వాటిపై కూడా పోలీసులు అలాగే ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి ఇటు మహిళలకు రక్షణ కల్పించడంతో పాటు వారిని అడ్డం పెట్టుకుని ఆ డబ్బులు దొచ్చిన దళాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు అయితే పెరుగుతూ ఉన్నాయి. వీడియో స్థాయితో వరప్రసాద్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ నుంచి.